హోమ్ ఇన్స్పెక్షన్ చేయడానికి మీ స్టాఫ్ని పంపిస్తున్నారు. మరి మీ స్టాఫ్కి ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి? నైస్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఎలా అయితే మిగతా అన్ని కోర్సెస్ ఉన్నాయో దెర్ ఈజ్ ఇంటర్నాచి అని ఇంటర్నేషనల్ హోమ్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ అని ఒక బోర్డు ఉంది, విచ్ ఇస్ పాన్ వరల్డ్. ఇంకా ఇండియాలోకి పూర్తిగా రాలేదు. ఇండియాలో కూడా ఇంటర్నాచి ట్రైన్డ్ హోమ్ ఇన్స్పెక్టర్స్ ఓ ముగ్గురే ఉన్నారు. ఆ పీపుల్ ఆర్ ట్రైన్డ్ అండర్ వన్ ఆఫ్ దెమ్. సో రెండోది ఏంటి అంటే ఈ హోమ్ ఇన్స్పెక్టర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుండో మేము తీసుకురాం. సివిల్ ఇంజనీర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటాము. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్న తర్వాత వాళ్ళకి యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలి. బికాస్ దీస్ ఆర్ న్యూ కాన్సెప్ట్స్ అండ్ దే హ్యావ్ టు అన్లెర్న్ వాట్ దే ఆల్రెడీ నో. ఇప్పుడు ప్లంబింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంత మైండ్లో ఉంటుంది అంటే మాకంతా తెలుసు, మేము చెప్పిందే కరెక్ట్, అది ముందు బయటికి తీయాలి. అది కాదు, టెక్నాలజీ యూజ్ చేస్తే you have to listen to what the result says and you have to execute it and you have to look with certain attitude. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి వెళ్ళగానే వాళ్ళు మనకి చెప్తారు, మాకు ఇక్కడ ప్రాబ్లం ఉందండి, ఇక్కడ నుండి వస్తున్నది అనుకుంటున్నాము. మీరు అనుకున్నట్టయితే మరి మేము చేయాల్సిన అవసరం లేదు కదా, మీకు తెలుసు కదా, యూ కెన్ గెట్ ఇట్ రిపేర్డ్. సో మేము అనేది ఏంటి అంటే యూ టెల్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. మాకు గర్క డాక్టర్ అని కూడా అంటారు, అంటే జనరల్గా కొలలు దీంట్లో యూజ్ చేసేది. ఎందుకు అంటే we diagnose it with our set of SOPs. సో వాళ్ళకి ఇక్కడ సిమ్టమ్ ఉంది అంటే ఏంటి మీరు చెక్ చేయాలి, ఏ టూల్స్ వాడాలి, ఒక టూల్ ఒక విధానం కాకపోతే స్టాండ్ బై విధానం ఏంటి, అలాగా ట్రైన్ చేస్తాం వాళ్ళకి. దే ఫస్ట్ గెట్ ట్రైన్డ్, undo whatever they have known, then they will be done mock, and అయిన తర్వాత once they are suitable they will be sent for inspections. సో దట్ ఈస్ ద ప్రాసెస్ వీ ఫాలో. అందుకని మా ఇన్స్పెక్షన్ కాస్ట్ కూడా కొంచెం హయ్యర్ సైడే ఉంటుంది. పీపుల్ జనరల్లీ సే 3000 4000 ఇన్స్పెక్షన్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అని చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఏ ప్లంబర్ ఇఫ్ యూ గెట్ ఫ్రమ్ ఏ రోడ్ సైడ్ ఆల్సో యూ పే 1000 rupees per day for him. Similarly electrician and civil engineer. So if someone is going to, without experience, if I'm using all of them, they have to be on my payrolls. I have to pay them irrespective whether I have inspection or not, and they have to go wherever they have been sent. So exclusively they work for us. They work only for home inspections. అంటే మధ్యలో ఇంకో సైట్ ఇంజనీర్ పని చేసుకుంటూ వచ్చి పని చేయడం, ప్లంబింగ్ పని చేసుకుంటూ వచ్చి పని చేయడం అలాంటి చేయకుండా దే డూ ఎక్స్క్లూజివ్లీ దిస్ వర్క్. అంటే ఇఫ్ ఐ డ్రా ప్యారలెన్స్ అనకూడదు కానీ చిన్న ఎగ్జాంపుల్ అన్నా, ఉల్లిపాయలు తరుగుతాడు సమోసాలు వేసేవాడు, ఇలా చూసుకుంటూ తరుగుతుంటాడు. ఇంట్లో నిత్యం వంట చేసేవాళ్ళు కూడా అలా తరగలేరు. కారణం ఏంటి అంటే డే ఇన్ డే అవుట్ దే డూ దిస్. సో సిమిలర్లీ దీస్ పీపుల్ ఆర్ డే ఇన్ డే అవుట్ దే ఓన్లీ ఐడెంటిఫై ద స్నాక్స్, ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్. సో వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ ఆ ప్రాసెస్లో ఉంటుంది కనుక దే ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్, ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ పీపుల్ whom we hire and train and we employ them for this specialized activity so that they can give you maximum benefit. అదర్వైజ్ 2-3 కనిపెట్టకపోయినా మీరేం చెప్పలేరు కదా, మీకు తెలియదు కాన్సెప్ట్. కొంతమంది ఏంటంటే అలా కూడా యూజ్ చేస్తున్నారు. సో వీ డూ ద బెస్ట్ పాసిబుల్ వే. వీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. ప్రైసింగ్ ఆల్సో, క్వాలిటీ యూ గెట్ ఓన్లీ విత్ ప్రైసింగ్. సో విన్నారు కదా సార్ చెప్పింది. మీరు కూడా ఇలాంటి హోమ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే కింద డిస్ప్లే అవుతున్న శ్రీ సాయి రక్ష ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారితో కూడా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.